నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 16వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు పాల్గొన మాస శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి 9:38 వరకు, తదుపరి అష్టమి తిథి. రోహిణి నక్షత్రం సాయంత్రం 4:05 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 8:06 నుండి 9:42 వరకు, మరలా రాత్రి 9:51 నుండి 11:30 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:54 నుండి 2:30 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:23, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, చంద్రోదయం ఉదయం 10:53, చంద్రాస్తమయం రాత్రి 12:40. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:23 నుండి 8 వరకు. రాహుకాలం ఉదయం 9:24 నుండి 10:54 వరకు. గుళిక కాలం ఉదయం 6:23 నుండి 7:54 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:26 వరకు. జైన సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి పాల్గొన అష్టాన్నిక ప్రారంభమవుతుంది. శనివారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు సూర్యోదయం నుండి సాయంత్రం 4:05 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. శనివారం సప్తమి తిథి మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు సాయంత్రం 4:05 నుండి రాత్రి 9:38 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.